రవి సైన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం నటరత్న ఎన్టీఆర్ నటించిన రాముని మించిన రాముడు చిత్ర నిర్మాణం గురించి తెలుసుకుందాం. రాజేశ్వరి ఫైన్ ఆర్ట్స్ వారి రాముని మించిన రాముడు చలనచిత్రం. సినిమాకు స్వర్ణయుగం రోజులవి, జీవితం, నేను నా దేశం అనే చిత్రాలకు దర్శకత్వం వహించిన ఎంఎస్ గోపీనాథ్, హిందీలో దేవానంద్ నటించిన హమ్ దోనో చిత్రం స్ఫూర్తితో ఎన్టీఆర్ను దృష్టిలో పెట్టుకుని రాముని మించిన రాముడు కథను తయారు చేసుకున్నారు. అప్పటికే చాలా బిజీగా ఉన్న నటరత్న ఎన్టీఆర్ను కలిసి ఆ కథను వివరించారు. ఆ కథ ఎన్టీఆర్కు చాలా బాగా నచ్చింది. డ్యూయల్ రోల్ సబ్జెక్ట్ బలమైన కథ కావడం వల్ల ఎన్టీఆర్ వెంటనే కాల్ షీట్ ఇచ్చేశారు. ఎన్టీఆర్ సలహా మేరకు ప్రసిద్ధ రచయిత డివి నరసరాజును మాటల రచయితగా, ఛాయాగ్రహణంలో అద్భుతాలు సృష్టించే జీకే రామును కెమెరామ్యాన్గా, సంగీత దర్శకునిగా ఎన్నో వందల అద్భుతమైన పాటలు అందించిన టి చలపతిరావును, ఆర్ట్ డైరెక్టర్గా బిఎన్ కృష్ణను, నృత్య దర్శకులుగా మాయాబజార్, గుండమ్మ కథ ఫేమ్ పసుమర్తి కృష్ణమూర్తి గారిని మరియు చిన్ని సంపత్తులను వెంటనే ఫిక్స్ చేశారు. ద్విపాత్రాభినయం గల ఈ చిత్రం నటరత్న ఎన్టీఆర్ను బుక్ చేసిన వెంటనే ఆయనకు జోడీగా కళాభినేత్రి వాణిశ్రీని తీసుకున్నారు. డ్యూయల్ రోల్ కాబట్టి రెండో హీరోయిన్గా అప్పుడప్పుడే పైకొస్తున్న శ్రీవిద్యను తీసుకున్నారు. మిగతా క్యారెక్టర్స్ కు పండరీబాయి, ఎస్ వరలక్ష్మి, నిర్మలమ్మ, ప్రభాకర్ రెడ్డి, త్యాగరాజు, అల్లు రామలింగయ్య, నాగేష్, ధూళిపాల వీళ్ళంతా అప్పటికే మంచి ఫామ్ లో ఉన్నారు. నాగేష్ గారు అప్పటికి తెలుగులో అంత ఫేమస్ కాదు. తమిళంలో కమెడియన్ ఆర్టిస్టుగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దున్నేస్తున్నాడు. దర్శక నిర్మాత ఎంఎస్ గోపీనాథ్ గారికి మంచి స్నేహితుడు అవడం వల్ల ఇందులో నటించేందుకు ఒప్పుకున్నాడు. ఆయనకు డబ్బింగ్ ప్రముఖ సంగీత దర్శకులు చక్రవర్తి గారు చెప్పారు. అప్పట్లో చక్రవర్తి గారు డబ్బింగ్ ఆర్టిస్టుగా ఉన్నారు. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయిన వెంటనే ఏవిఎం స్టూడియోలో షూటింగ్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. పరిశ్రమలోని అతిరథ మహారథులంతా హాజరయ్యారు. ఏవిఎం స్టూడియో ఫస్ట్ ఫ్లోర్లో అద్భుతమైన భవనం. అందులో ఎన్టీఆర్, వాణిశ్రీ, ప్రభాకర్ రెడ్డి, అల్లు రామలింగయ్య, ఎస్ వరలక్ష్మి మొదలగు వారితో షూటింగ్ ప్రారంభించి కథకు సంబంధించిన ఆ భవనములోని దృశ్యాలన్నింటినీ ఎంతో దీక్షతో, పట్టుదలతో నిర్విఘ్నంగా పూర్తి చేశారు దర్శకులు ఎంఎస్ గోపీనాథ్. ఆ తరువాత సెకండ్ ఫ్లోర్లో రెండో హీరోయిన్ శ్రీవిద్య, ఆమె తల్లి, ఎన్టీఆర్, త్యాగరాజు, అతని అనుచరులు పాల్గొన్న దృశ్యాల్ని చిత్రీకరించారు. తరువాత శ్రీవిద్య పసుమర్తి కృష్ణమూర్తి గారి దర్శకత్వంలో ఇదేనా మన నీతి, ఇదేనా మన ఖ్యాతి అనే డ్యాన్స్ తో కూడిన ఎన్టీఆర్ పాడే పాటను చిత్రీకరించారు. దీనిని డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాశారు. ఇంకా కొన్ని సన్నివేశాలు ఆ పక్కనే హాస్పిటల్ సెట్ వేశారు. అందులో ఎన్టీఆర్, వాణిశ్రీ, ప్రభాకర్ రెడ్డి, నాగేష్ మొదలగు వారి సన్నివేశాలన్నీ చాలా బాగా తీశారు. ఇక్కడే నాగేష్ గారి మొత్తం ఎపిసోడ్ చిత్రీకరించారు. ఆయన పాత్ర చివరిలో చనిపోతుంది. ఆ పక్క ఫ్లోర్లోనే మిలిటరీ నేపథ్యంలో జరిగే సన్నివేశాలకు సంబంధించి ఆర్ట్ డైరెక్టర్ బిఎన్ కృష్ణ మిలిటరీ క్యాంప్, ఇండియా పాకిస్తాన్ సైనికులతో పోరాడే లొకేషన్స్ సెట్ చాలా న్యాచురల్ గా నిర్మించారు. అక్కడే మిలిటరీ మేజర్ జగ్గయ్య ఆదేశాలతో ఇద్దరు ఎన్టీఆర్లు, మన సైనికులు శత్రు సైనికులతో పోరాడే దృశ్యాలు చిత్రీకరించారు. ఇక్కడ ఎన్టీఆర్, జగ్గయ్య మన సైనికులతో కలిసి ఒక దేశభక్తి గీతాన్ని పాడుకుంటారు. ఇది డ్యూయల్ రోల్ సాంగ్. ఇక అవుట్డోర్ పాటల చిత్రీకరణ విషయం గురించి చెప్పుకుందాం. ఇండోర్ షూటింగ్ పూర్తయిన వెంటనే శ్రీ రాజేశ్వరి ఫైన్ ఆర్ట్స్ యూనిట్ ఊటీకి బయలుదేరింది. ఆ రోజుల్లోనే 50-60 మంది ఉండేవారు. అంటే నటీనటులతో కలిసే.
రాముని ముంచిన రాముడవు అనే పాటను ఎన్టీఆర్ వాణిశ్రీల మీద, చిన్నారి నారాణి చిరునవ్వులు నవ్వితే, గాలి ఈల వేసింది అనే పాటలను ఎన్టీఆర్ శ్రీవిద్యల మీద చిత్రీకరించారు. సంగీత ప్రియులకు, ఎన్టీఆర్ అభిమానులకు ఈ రెండు పాటలు బాగా నచ్చుతాయి. ఊటీలో కొన్ని దృశ్యాలను కూడా చిత్రీకరించారు. ఈ చిత్రాన్ని ఎంఎస్ గోపీనాథ్ గారు 45 షూటింగ్ డేస్ లో పూర్తి చేశారు. రాముని మించిన రాముడు సినిమా 1974-75 ప్రాంతంలో మద్రాసులోనే నిర్మించబడింది. 1975 జూన్ 12వ తారీఖున ఆంధ్రదేశమంతటా విడుదలయ్యింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా రవి సైన్స్ యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.